నిన్న రాత్రి 10 గంటల సమయంలో మన సిరిసిల్ల వాసైనటువంటి స్వర్ణకారులు ధర్మవరం శ్రీనివాసాచారి పని నిమిత్తం సికింద్రాబాద్లో బెంగాలీ అతని దగ్గరికి మన తయారైన వస్తువులు తీసుకెళ్ళడానికి మరి వారు రావడం జరిగింది. శ్రీనివాసాచారి రావడం జరగడంతో పాటు వారిని గంట సేపు వెయిట్ చేసేసి లేట్ చేయడంతో వారు అడిగినారు. లేట్ అవుతుందో నాకు బస్సు వెళ్ళిపోతుంది, 10 గంటలు లాస్ట్ బస్సు వస్తుందని వారు చెప్పడం జరిగింది. అతను చెప్తే వినకుండా ఇతనికి వస్తువులు తయారు చేసే వస్తువులు ఇవ్వకుండా లేట్ చేయడంతో అక్కడ బస్సు వెళ్ళిపోతుందని నేను చెప్పడంతో ఇతన్ని కోపంగా మరి చాలా ఉద్రేకంగా ఇతనిపై మరి దాడి చేయడం జరిగింది. దాడి చేసినప్పుడు కూడా ఇంటి ఓనర్ కూడా అక్కడనే ఉన్నాడట. అతను కూడా తలుపు మూసే ప్రయత్నం చేసినట్ట. మరి ఆ సమయంలో మన శ్రీనివాసాచారి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా మరి వాళ్ళు పట్టుకొని కొట్టడం జరిగింది. అతను దీనికి 2 చెవులు కూడా కట్టాయి, తల భాగంలో ఎముకలు అన్నీ ఛాతీలో కూడా దెబ్బలు తాకినాయి. తీవ్ర రక్తస్రావం అయినది. రాత్రి మాత్రం అతను సమయం అప్పుడు 11 గంటల సమయంలో అతను కిందికి దిగే ప్రయత్నం చేసినట్టు దుర్భాయించుకొని వాళ్ళతోటి బయటికి వెళ్ళి అరుపులతోటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అప్పుడు స్థానిక విశ్వకర్మ సికింద్రాబాద్ సంఘాన్ని కూడా వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు నైటు 1:30కు నాకు కూడా మెసేజ్ పెట్టడం జరిగింది భాస్కరాచార్య గారు. మరి ఆ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినది ఉదయం వరకల్లా మేము వెంటనే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి యశోద హాస్పిటల్ అడ్మిట్ చేసి హాస్పిటల్ కూడా మేము ఉదయం వెళ్ళడం జరిగింది. వారిని కూడా ఎవరైతే బాధితులు శ్రీనివాసాచారి కూడా వారిని కూడా పరామర్శించడం జరిగింది. వారు కూడా చాలా భయం ప్రాంతాలతో గురైనారు. నా తాన బంగారు వేరే వాళ్ళు ఉన్న సామాన్లు ఇవి మేము దొంగిలించే ప్రయత్నంతో నా మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేసారు. చంపే వాళ్ళు నేను దుడ్డులో తప్పించుకున్నానని వారు చెప్పడం జరిగింది. అదే విషయం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పిఎస్ మాంకాలి పిఎస్ కాడికి వచ్చి సిఐ రవికుమార్ గారు కూడా మేము చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించినారు. మేము ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకున్నామని చెప్పినాను. మేము వారు కూడా చెప్పినాము, సార్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారుల రక్షణ లేకుండా పోతున్నది. ఇవాళ బెంగాలీ అతను మేము మాతోటి పని చేసుకొని బతికేటోళ్ళు మా మీదనే దాడి చేస్తున్నారు. దాడి కూడా కాకుండా గతంలో చాలాసార్లు బంగారాలు ఎత్తుకపోయినారు. మేము రాష్ట్రంలో స్వర్ణకారులకు కూడా నేను తర్వాత మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. ఈరోజు మాత్రం మేము ఇవాళ పోలీస్ స్టేషన్ మాత్రం మనం ఖచ్చితంగా స్వర్ణకారులం ఏకమంతంగా ఇవాళ ఐక్యంగా ఉన్నాం. అందరం ఇవాళ హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న అన్ని సంఘాలలో ఇక్కడ రావడం జరిగింది. అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మన సీనియర్ నాయకులు, మన అన్నగారు అందరూ వచ్చినారు. మరి కంపల్సరీ మాత్రం ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఇతనికి చాలామంది మరి తోడుగా వస్తుందని పోలీస్ స్టేషన్కి వచ్చిన మన వాళ్ళు కూడా చెప్తాం. నేను మాత్రం ఇచ్చిపెట్టే లేదు. మేము ఈ సిపి కూడా మనకి మేము అక్కడ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇతని మీద కఠిన చర్య తీసుకుంటున్నాము. మీరందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులు హైదరాబాద్ వచ్చే మాత్రం మీరు స్థానికంగా పట్టణాధ్యక్షులకు ఇంటిమేషన్ ఇచ్చి రండి. ఏది ఉన్నా సార్ లేట్ అయితే మాత్రం ఇక్కడ హైదరాబాద్లో మరి ఇక్కడ సికింద్రాబాద్ సంఘాలు ఉన్నాయి, 2 సంఘం పార్ట్నర్స్ ఉంటుంది. ఇక్కడ విశ్వకర్మ సంఘం ఉన్నది. వారికి ఇంటిమేషన్ చేయండి. లేట్ అయితే మాత్రం మీరు మాత్రము ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మనం ఏంటంటే పటిష్టంగా ఉన్నాం, రాష్ట్రంలో సంఘం అందరం గట్టిగా ఉన్నాం, ఐక్యంగా ఉండి ఏదున్నా సరే సాధించుకున్నాం. ఆ దిశగా ముందుకెళ్దామనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా మనం ఖచ్చితంగా ఎటువంటి మాత్రం బెంగాల్లో మాత్రం తీవ్రంగా చర్య తీసుకుంటాము. దీని తర్వాత మీకు అందరికీ నేను తెలియజేస్తాను విషయం. ఇప్పుడు మనం ఈ సంఘం కాడికి మన పెద్దలందరూ వచ్చినారు, అన్ని సంఘాల వారు కూడా నేను అందరూ కూడా ఇదే స్ఫూర్తితో మీరందరూ ఏది విషయం తెలిసినా సరే మనందరం ఐక్యంగా ఉండి ఖచ్చితంగా మనం స్పందించవలసింది ఉన్నది. ఎందుకంటే మీరందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలియగానే ఉదయం వాళ్ళే ఫోన్ చేసినారు, చాలామంది ఇక్కడ వచ్చి రావడం జరిగింది. అందరికీ మన పెద్దలు సీనియర్ అన్న కృష్ణానో కానీ అధ్యక్షులు స్థానికంగా ఉన్నటువంటి ప్రకాష్ అన్నకే కానీ, మన భాస్కరాచార్యకి కానీ, పాట్ మార్కెట్ రాజు గారికి కానీ, శేఖరాచార్య కానీ, కొండూరు రంగేశ్వర గారికి కానీ, జిల్లా అధ్యక్షుడు భీష్మాచార్య గారు, మన సంతోష్ అక్కరపల్లి సార్ గారు, రాష్ట్ర కార్యదర్శి సతీష్ గారు, మన పెద్దలందరూ చాలామంది వచ్చినారు. అందరికీ నేను ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ, ఐక్యత.